शुद्धवन्दनं शुभाकरा మరణాత దేవునికే మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఈ పరిచర్యను ఆగక కొనసాగిస్తున్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావము చెల్లును గాక. ప్రియులారా, ప్రభునందు మాకు అత్యంతమైన శ్రోతలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేడు దిన వాక్య ధ్యానాన్ని ప్రభు పాదముల ఎదుట నేర్చుకుందాం. ఈరోజు నవంబర్ 14, భారతదేశములో బాలుల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. భారతదేశమునకు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఆయన పుట్టినరోజుని పిల్లలంటే ఇష్టము కలిగి ఉన్న ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. అది కేవలం బాలల దినోత్సవం రోజు మాత్రమే చిన్నారులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే మిగిలిన రోజుల్లో ఎలాగైతే పిల్లల పట్ల అసహనము లేదా పట్టించుకోకపోవడం, చాలామంది చిన్నారులు బాల కార్మికులుగా మారి కొంతమంది వీధుల్లో బాలులుగా పెరుగుతూ, మురికివాడల్లో పిల్లలుగా పెరుగుతూ, విద్య లేక, వారి ఉన్నత దశ లేక, సరి అయిన ఆహారం లేక, పౌష్టికాహారం లేక మరి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఒక మెసేజ్ ఇవ్వాలి అని ప్రభుపేట ఆశపడుతున్నా. మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి నేను చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 14. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే యేసు క్రీస్తు ప్రభువారి కాలంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతము మన దేశంలో జరుగుతున్న సంఘటనను పోల్చి చెప్పాలి అని ఆశపడుతున్నా. కారణం, చిన్నపిల్లలను తృణీకరించడం, ఆటంక పెట్టడం, ఇబ్బంది పెట్టడం అనేది మన సమాజంలో ఎక్కువైపోవడమే కాకుండా సంఘాల్లో కూడా చిన్నపిల్లల విషయమై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. అందుకని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, బాల్య దినమందునే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి అని అంటే, ఈరోజు దేవుని మందిరానికి వచ్చే తల్లులు, నువ్వు కూడా దేవుని మందిరానికి ఎందుకురా, మీరు ఇంటికాడ ఉండి ఆడుకోండి, మేము వెళ్ళి వచ్చేస్తాంలే అని అంటారు. ఇంకొంతమంది, మీరు మందిరానికి వస్తే అల్లరి చేస్తారు, మీరు ఎక్కడున్నా అల్లరి పిల్లలే గనక మరి అక్కడ దైవ సేవకులు మమ్మల్ని తిడతారు అని వీరు అదుపులో లేక, పిల్లల్ని అదుపులో పెట్టలేక కొంతమంది ఇంటికాడ వదిలేయడం, కొంతమంది వేరే బాధ్యతలు అప్పగించి రావడం, ఇలా మనం చూస్తూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలి అంటే, బయటే కాదండి, నేడు సంఘాల్లో, మన యొక్క క్రైస్తవ లోకంలో కూడా చిన్నపిల్లలంటే చాలా తక్కువ అని వారు కూడా గుడికెందుకులే అనుకుంటారు. కానీ ప్రభు వారిని కూడా ఉద్దేశిస్తూ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి అంటే వారిని మందిరానికి తీసుకురావాలని, అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా
ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించండి అని చెబుతూ కూడా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, సన్నపానము చేయు స్త్రీలను సైతము కూడా, అంటే పాలిచ్చే పిల్లలను కూడా దేవుని మందిరానికి తీసుకురావాలని, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి చిన్నారులో ఉన్న తలాంతులు, చిన్నారులో ఉన్న ప్రతిభ, కేవలం పెద్దవారే పాటలు పాడతారు, పెద్దవాళ్ళే వాయిద్యాలు వాయిస్తారు, పెద్దోళ్ళే ప్రార్థన చేస్తారు, బొడ్డోళ్ళు మీరు ఎందుకురా అనే వారు సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకనే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా కొంతమంది పిల్లలు యేసుక్రీస్తు ప్రభు వారు చెయ్య పెట్టెల మీద వెయ్యాలని తల్లిదండ్రుల ఆశతో వారిని యేసయ్య దగ్గరికి తీసుకొస్తూ ఉంటే శిష్యులు గద్దించడం మొదలుపెట్టారు. తెచ్చిన వారిని, వచ్చిన వారిని సైతము కూడా గద్దిస్తున్నారు. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభు వారి లోకము విడిచి వెళ్ళిన తర్వాత అపోస్తుడైన పేతురు గారు హేరోదు గారి చేత చెరసాల్లో వేయబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్న విషయం అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మనందరికీ తెలుసు. అందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, పేతురు గారిని చెరసాల నుంచి తప్పించండి, మా మధ్యకి తీసుకురండి అన్నారు. కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ మనందరికీ తెలిసిన విషయమే, దేవదూత దిగివచ్చి పేతురు గారిని కాపాడి బయటికి తీసుకొచ్చి తన ఇంటి ముందు పెట్టినప్పుడు పేతురు గారు తలుపు కొడతా ఉంటే ఎవ్వరూ స్వరం వింటలేదంట. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ తలుపు శబ్దము రోదే అనే ఒక చిన్నది విని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబుతేనంట అందరూ ఊరుకో, నువ్వు పిల్లదానివి అంటూ 15వ వచనంలో అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. చూడండి ఎంత చిన్న చూపు. పేతురు గారు చెరసాల నుంచి రావాలని, కాపాడబడాలని ప్రార్థన చేస్తూ ఉంటే రోదాని ఏమని పిలుస్తున్నారు, లేకపోతే రోదేని ఏమని పిలుస్తున్నారు? పిచ్చిది అని అంటున్నారు. అంటే మేమే గొప్ప వాళ్ళం, మాదే గొప్ప అనుకుంటున్నారే తప్ప ఈరోజు చిన్న బిడ్డల యొక్క తృణీకరణ ఎక్కువైపోతుంది. ఈరోజు మన అనుదినం అన్న ప్రేక్షకులకే కాదు, ఇక్కడ వింటున్న దేవుని సేవకులకి, సంఘ బిడ్డలకు, విశ్వాసులందరికీ నేను చెప్తున్న మాట, పిల్లలను కూడా దేవుని మందిరానికి తీసుకురండి. దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పిల్లలను గురించి ఉద్దేశిస్తూ ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలను రాశాడు. అవన్నీ మనం నేర్చుకోగలిగితే కొన్ని మీ ముందు నేను పెట్టాలి అని ఆశపడుతున్నా. చిన్న బిడ్డలను తృణీకరించవద్దు అంటూ ప్రభు మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో పరలోక రాజ్యము చిన్నపిల్లలదే అంటూ వారిదే అని అంటున్నాడు. పరలోకం మనకి లేదా వాయిద్యాలు వాయించే వాళ్ళకి, ప్రార్థన చేసే వాళ్ళకి కాదండి. చిన్నపిల్లలది, చిన్నపిల్లల మనసు కలిగిన వారిది పరలోక రాజ్యం. అలాగే రెండవది, 1 సమూయేలు గ్రంథం 3:1 చిన్న బిడ్డలు దేవుని మందిరంలో పరిచర్య చేయగలరు. బాలుడైన సమూయేలు చిన్నవాడైనప్పటికీ ఏలీకి అప్పగించబడినప్పుడు గొప్ప పరిచర్య చేశాడని మనము చెప్పుకుంటున్నామే తప్ప మన పిల్లల్ని దేవుడు పరిచర్య చేయడానికి కొంచెం మంచినీళ్ళు అందించు, పలానా అంకులకి అయ్యగారు సభలు పెట్టారు, పోస్టర్లు వేయాలి, అంటిద్దాం రండి, భోజనాలు వడ్డించేటప్పుడు నీళ్ళు పోయండి, లేదంటే పలానా పని చేయండి అంటూ పిల్లల్ని మనం పని చేయనివ్వండి. దేవుని మందిరంలో పని చేసిన వాళ్ళు ఎక్కువ మంది పిల్లలే కనబడతారు. అందుకని మనకి సమూయేలు గారు మంచి ఉదాహరణగా మనం చూడవచ్చు. మొదటిగా పరలోక రాజ్యము పిల్లలదని, రెండవది చిన్న బిడ్డలు దేవుని మందిరంలో పరిచర్య చేయగలరని, అంత మాత్రమే కాదు
వారు సువార్త కూడా ప్రకటించగలరు. పెద్దోళ్ళు చెబితే అసహించుకుంటారు, లేదంటే వెళ్ళి చెప్పొచ్చేవులే అంటారేమో కానీ 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో సిరియా దేశపు యొక్క మహాసైన్యాధిపతి అయిన నయమాను యొక్క కుటుంబంలో సువార్త ప్రకటించింది ఒక చిన్నది దేవుని యొక్క వాక్యాన్ని, దైవజనుని గురించిన సమాచారాన్ని, దేవుని గురించిన వార్తను అనగా సువార్తను ప్రకటించి నయమానుని తనకున్న కుష్టి వ్యాధి నుండి మాన్పింపచేసి ఆ దేశమునకే ఒక గొప్ప సాక్షిగా, ఒక మంచి యోధుడిగా, ఒక మంచి విశ్వాసిగా దేవుని ముందు నిలబెట్టేంతగా తను సువార్త ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 3వది సువార్త ప్రకటించడం కూడా ఎవరి పని అంటే పిల్లల పనే. ఇక 4వదిగా మనం చూసిన వారమైతే తమ దగ్గరున్న వాటిని అనేకుల ప్రయోజనాల కొరకు దేవుని చేతిలో పెట్టిన ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 9-11 వచనాలు మనం చదివితే, మీ మధ్య తింటాకేమైనా ఉన్నదా అంటే అందరూ దాచుకున్నారు, కానీ ఒక పిల్లవాడు లేచి నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, దీనివల్ల మీకేమైనా ఉపయోగమా అని అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తిన అనుభవాలు మనం ఈనాటికి మర్చిపోలేము కదా. మరి దేవునికి ఇవ్వగలిగిన వారు, దాతృత్వం కలిగిన వారు పెద్దోళ్ళేమీ కాదు కానీ పిల్లలదే. కాబట్టి దైవ సేవకులు కూడా పిల్లల వల్ల ఏం ప్రయోజనం అని అనుకోమాకండి. దేవుని చేతిలో ప్రయోజనంగా పెట్టగలిగి ఆశీర్వాదించబడిన వారిలో ఈ పిల్లవాడు కూడా ఒకడు అనే విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఇక 5వ అనుభవానికి వస్తే, సంఘ ప్రార్థనలో ఆసక్తి చూపించేవారు పిల్లవాళ్ళు. రోదే అనే ఒక చిన్నది పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి చీకట్లో ఆన్లైన్ ప్రేయర్ అనుకుందాం కాసేపు, ఎంతో ఆసక్తి చూపించి వారి తల్లిదండ్రులతో పాటు వచ్చి నిద్రపోకుండా అందరితో ప్రార్థనలు ఏకీవించింది. పేతురు గారి స్వరం విని తలుపు తీసి పేతురు గారిని లోపలికి ఆహ్వానించింది. పెద్దవారేమీ కాదు, పెద్దవారైనా నిద్రపోయారేమో కానీ ఎంతో ప్రార్థన ఆసక్తిని బట్టి ఆమె ఎంతో పేతురు గారి యొక్క స్వరం విని గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తాం. సంఘ ప్రార్థనలో ఏకీవించేవారు కూడా పిల్లలే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు అత్యధికంగా మనం చెప్పగలం ప్రియులారా. అందుకని ఈనాటికి ఒక సూక్తి, నేటి బాలలే రేపటి పౌరులు అనేది సమాజం అయితే, నేటి సండే స్కూల్ విద్యార్థులే రేపటి సంఘ కాపరులు అనేది క్రైస్తవంలో ఉన్న నానుడి. కాబట్టి మన సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క చిన్నారులను తృణీకరించక వారిని ప్రభువు దగ్గరికి నడిపిద్దాం. మన బిడ్డలను ప్రభువు యొక్క పనిలో వారి యొక్క తలాంతుల కొరకు, వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మనం ముందుకు సాగి వారికి సరియైన మార్గాన్ని మనం నడిపించగలిగితే ప్రభు కొరకు వాడగలిగితే గొప్ప యోధుల వలె, ఒక బాణం వలె ప్రభు సన్నిధిలో వాడబడే కృప నేడు సిలువనాథుడిని మన దేవుడు మన పిల్లలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం ఈ యొక్క పిల్లల దినోత్సవం రాజున బాలల దినోత్సవం నాడు కలిగింపు చేసి మా బిడ్డలను ప్రయోజకులు చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత.